జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా. అదిగో సూపర్ హిట్ బాగా సక్సెస్ అయింది అని వాళ్ళు కూడా పోస్టర్లు పెట్టుకున్నారు. పాపం వారం రోజుల తర్వాత సినిమా పోయిందో లేకపోతే ఏదో ఇబ్బందులు ఇచ్చాయి. సినిమాలు ఆడటం ఆడకపోవడం సహజం. అందుకని ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదులే. రేపు ఓజీ ఆడొచ్చేమో. అందుకని దాసరి కిరణ్ గారు ఏమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అలాగనే ఓకే, మన సినిమాల్లో ఇద్దరం వెళ్దాం సార్. ఎలాగైతే ఓజీకి సూపర్ హిట్ టికెట్లు పంపిస్తా. అది ఇది అని వేసుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వం వైపు విజయవాడలో నుంచి కూడా చూద్దాం సార్. సూపర్ 6 సూపర్ హిట్ అని వీళ్ళు కూడా సవాలు పెట్టుకోవచ్చు. ఎవరి టికెట్లు అభ్యంతరం ఏం పంపిస్తా లేదు. సార్ ఓజీ. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి, ఎస్ మా ప్రభుత్వం బాగుంది, మేము అద్భుతంగా పనిచేస్తున్నాం అని వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు సూపర్ 6లో వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, అసలు మీరు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేసే వాటిలో కూడా లోపాలు ఉన్నాయి అని వాళ్ళు అసలు పూర్తిగా ఇది సున్నా అన్నట్టు వీళ్ళు చెప్తారు. ఈ రెండు కాకుండా ప్రజల కోణంలో ఏంటి అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని వీళ్ళు పెద్ద డంకా బజాయించి లక్షల మందితో అనంతపురంలో సభ పెట్టినా పెట్టకపోయినా ఈ సూపర్ 6లో ఇంప్లిమెంట్ అయ్యే 4 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలకు వస్తున్నాయిగా. ఇప్పుడు ఆ 4 అయితే ఇంప్లిమెంట్ చేసే ప్రజలకు వస్తున్నాయి, వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు ఎలాగో ప్రభుత్వం మాకు బాగానే చేస్తుందని ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అలాగా సభ పెట్టుకొని ఒక 15 నెలల తర్వాత ఏదో ఒక సక్సెస్ చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని అస్సలు తప్పుపట్టలేము. అయితే